హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో చిక్కుడుకాయ టమోటా కర్రీ తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చిక్కుడుకాయ టమోటా కర్రీ తయారు చేసుకోవటానికి మనం పెద్ద చిక్కుడుని తీసుకోవాలి. పెద్ద చిక్కుడులో అప్పుడప్పుడు పురుగులుంటాయి కాబట్టి చెక్ చేసుకొని, ఇలా పక్కన పీచు తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని కడుక్కొని ఇలా గిన్నెలో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజు టమోటాలు 3 తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం టమోటాలని పేస్ట్‌లా కాకుండా లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని మనం వేరే గిన్నెలో వేసుకుందాం. చిక్కుడుకాయలు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చెక్ చేద్దాము. చిక్కుడుకాయలని మరీ చిదురుగా ఉడికించుకోకూడదు. హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిక్కుడుకాయలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.